హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. చూడండి ఎంత చక్కటి మాట. ప్రభు అబ్రహాముని ఏం చేశాడంట? పిలిచాడు. ఆ పిలుపుకు అబ్రహాము దేని బట్టి చెప్పండి? విశ్వాసమును బట్టి. అందరు చెప్పాలి. దేనిని బట్టి? విశ్వాసమును బట్టి అబ్రహాము ప్రభు పిలుపుకు ఏం చేశాడంట? లోబడ్డాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమైంది? ప్రభు ఉన్నతమైన పిలుపు ప్రభు పిలిచాడు మనల్ని. ఆ ఉన్నతమైన పిలుపులో మనకేం కలగాలి? ఏం కలగాలి? విశ్వాసము కలగాలి. చెప్పాలి. ఏం కలగాలి? విశ్వాసము అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. కాబట్టి ప్రభు పిలిచిన ప్రభు మనకు కనిపించలేదు. ఆయన తన మహిమా స్వరూపమైనటువంటి ప్రభు మనల్ని పిలిచాడు, మన ఎదురుగా లేడు. కానీ మనకేం కావాలి? నిరీక్షణ కావాలి. చెప్పాలి. ఏం కావాలి మనకు? నిరీక్షణ కావాలి. అబ్రహాము జీవితంలో అదే మనం చూస్తున్నాము. ఆ ఉన్నతమైన పిలుపుకు అబ్రహాము నిరీక్షణ ఉంచాడు. విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు అబ్రహాం ఏమయ్యాడంట? లోబడాడు. ఇది మనకు చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో లోబడేటువంటి స్వభావం మనకు అవసరం. ప్రభువుకు లోబడే తత్వము మనకు అవసరము. ప్రభువుకు లోబడేటువంటి ఆ గుణము మనకు అవసరము. అబ్రహాము ఎంత చక్కగా జ్ఞానంతో ప్రవర్తించాడు. అబ్రహాము లోబడే తత్వాన్ని కలిగి ఉన్నాడు. నన్ను పిలిచిన ప్రభు ఎవరంట? సజీవుడైన దేవుడు, నన్ను చూచే దేవుడు, నా ప్రార్థన ఆలకించే దేవుడు, నా స్తుతులపై సింహాసనాసీనుడు, ఆయన నా భవిష్యత్తును నిర్ణయించే దేవుడు. ఇది అబ్రహాములో కలిగిన విశ్వాసం. మన విశ్వాసము కూడా అదే ఉండాలి. ఈ లోకములో మనలను అల్ప విశ్వాసులుగా చేస్తుంది లోకం. అవిశ్వాసంగా మనల్ని నడుపుతా ఉంటుంది. అంటే మనల్ని బలహీనపరిచే మాటలు, బలహీనపరిచే ప్రజలు మన ఎదుట ఉంటారు. అయితే ఈ టైంలో మనం ఏం చేయాలంటే విశ్వాసముతో నన్ను ప్రభువు పిలిచాడు కాబట్టి నా ప్రభు నాకు సహాయం చేస్తాడు, ఇతడు కాదు నాకు సహాయం చేస్తాడు. ఈ నిరీక్షణ మనకు కలిగి ఉండాలి. చెప్పండి, ఈ నిరీక్షణ మనకు కలిగి ఉండాలి. ఈ విశ్వాసము మనకు కలిగి ఉండాలి. అందుకే అబ్రహాము ప్రభు పిలుపుకు లోబడ్డాడు కాబట్టి ప్రభు తనని ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. చెప్పండి, ఏం చేశాడమ్మా? ఆశీర్వదించాడు. అందరు చెప్పాలి, ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అత్యధికముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభువు అబ్రహాముతో చెప్పిన మాటను ఏం చేశాడు? మదిలో పెట్టుకున్నాడు. విశ్వాసముతో నడిచాడు. ప్రభు ఏం చేశాడు తెలుసా? ప్రభు ఏం చేస్తాడు తెలుసా? అబ్రహాము తెలియని ప్రదేశానికి, అబ్రహాము నీవు ఫలానా ప్రదేశానికి పో అంటాడు. అబ్రహాంకి అక్కడ చుట్టాలు ఉండరు, అక్కడ ఏముండదు, అక్కడంతా శూన్యముగా ఉంటుంది. అయితే అబ్రహాములో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఆ స్థలానికి ఏం చేస్తాడంట? వెళ్ళిపోతాడు. చెప్పండి, ఆ స్థలానికి వెళ్ళిపోతాడు. ఆ స్థలానికి వెళ్ళిపోయి వెంటనే ఏం చేస్తాడంటే బలిపీఠాన్ని కట్టేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? బలిపీఠమును కట్టేసి ప్రభువుని స్తుతిస్తాడు, ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. తనలో ఉన్నటువంటి లక్ష్యం. కొన్నిసార్లు దీన్ని బట్టి మనకి అర్థమయ్యేటువంటిది, ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన యాత్రా జీవితంలో కొన్ని తెలియని పరిస్థితులు మన ముందుకు వస్తూ ఉంటాయి. కొన్ని అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉంటాం. అయితే మనలను పిలిచినటువంటి దేవుని వైపు మనం చూడాలి. చెప్పండి, మనల్ని పిలిచిన దేవుని వైపు మనం పిలిచినటువంటి ప్రభువుని స్తుతించేటువంటి వారు ఉండాలి విశ్వాసం. అందుకే ప్రభు ఆ స్థలాన్ని ఏం చేసేవాడు తెలుసండి? ప్రభు ఏం చేస్తాడు తెలుసా? అబ్రహాము అడుగు పెట్టిన ప్రతి స్థలమును ఏం చేసేవాడంట? ఆశీర్వదించేవాడు. అది అంతకుముందు శూన్యంగా ఉండేది, అర్థం కాకుండా ఉండేది.
కానీ అబ్రహాం విశ్వాసమును బట్టి ప్రభువు చెప్పినది చేతును బట్టి ఏమైందంట, ఆ స్థలము ఆశీర్వదించబడి. మన జీవితంలో కూడా ప్రభు పిలుపుకు మనం ఏం చేయాలంట, లోబడి జీవించాలి. ప్రభువుకు లోబడాలంతే. ఆయన పరసంబంధమైన ప్రభు మనకున్నాడు, పిలిచాడు. ఆయన పరమ కార్యములు జరిగించేటువంటి దేవాతి దేవుడు కాబట్టి ఆయన మాటకు లోబడాలి.